ఇప్పుడు ఇందాక యు సెడ్ ఆళ్వార్స్. ఈ ఆళ్వార్స్ అనేవాళ్ళు వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళ భాష చెల్లుబాటు అయ్యేటటువంటి ప్రాంతాల్లో వాళ్ళు అక్కడక్కడ ఉంటూ ఏ ఇతరమైన ప్రమేయం లేకుండా, ఇతరమైనటువంటి కాంక్షలు లేకుండా, ఆశలు లేకుండా ఒక దివ్య తత్వపు ప్రేమ లోపల మనస్సులో పూర్తిగా ఉండి, దానితోటి వాళ్లకు ఉండేటటువంటి ఒక అనుబంధం చేత, దాని మీద కలిగినటువంటి ప్రేమాతిశయం చేత వాళ్ళకి దాని సంబంధమైనటువంటి కొన్ని అనుభవాలు ఏర్పడి, ఆ అనుభవాలు వాళ్ళ లోపల నుంచి పైకి పొంగొస్తే ఆ వచ్చినవి ప్రబంధాలు, దివ్య ప్రబంధాలు అని వేళ మనం ఏవైతే అంటున్నామో అవి అలా వాళ్ళలోంచి పైకి పొంగొచ్చినటువంటి అనుభవాల సారం. వాళ్ళు తమిళ భాష చెల్లుబాటు అయ్యే ప్రాంతాల్లో ఉండడం చేత అవన్నీ కూడా తమిళ భాషలో బయటకు వచ్చాయి. ఎక్స్పీరియన్సెస్ అనేవి లోపల కలిగేవి. అయితే వాటిని వ్యక్తం చేయడానికి మనకి ఏదో ఒక భాష అనేది కావాలి కనుక వాళ్ళకి అది తమిళ భాష ద్వారా పైకి వచ్చింది వాళ్ళలోంచి.